హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే కదండీ! సండే అని కొంచెం లేటుగా లేసాను. టైం అయితే 8 అవుతుంది. ఇంట్లో పనేం చేయలేదు. నేను ఎప్పుడు పొద్దున లేవగానే వచ్చి డోర్ తీసి బయట నిలబడతాను. ఎందుకు అంటే మా క్వార్టర్ చుట్టూ మొత్తం చెట్లే ఉంటాయండి. ఆ చెట్లని లేవగానే చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తది నాకు. చుట్టూ ఏమో చెట్లు పచ్చపచ్చగా, పైకి చూస్తే ఆకాశం నీలంగా చూడ్డానికైతే నా మనసు మొత్తం తేలికగా ఉంటది. చాలా ప్రశాంతంగా నాకున్న కోపం, చిరాకు, బాధ, టెన్షన్ అవన్నీ నేను మార్నింగ్ లేసి ఇలా చూడడం వల్ల నాకంతా రిలాక్స్‌గా ఉంటుందండి డే మొత్తము. చూస్తున్నారు కదా! వ్యూ అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో. కొన్నిసార్ల మన చుట్టూ చాలా అద్భుతాలుంటాయి. వాటిని మనం సరిగ్గా చూడలేము. చూస్తున్నారు కదా! మా మెయిన్ రోడ్ దగ్గర నిలబడితే నాకింత మంచి వ్యూ కనిపిస్తది. కొన్నిసార్లు నాకే అనిపిస్తది నేనొక స్పెషల్ ప్లేస్‌లో ఉన్నానేమో అని. మనము మనసు పెట్టి చూడాలే గానీ ప్రతీదీ మనకు అద్భుతంగా కనిపిస్తది. మీకు ఈ వ్యూ ఎలా కనిపిస్తుంది? మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈరోజు సండే గదా! ఇంట్లో కూడా చాలా పనులున్నాయి. ఇంకా మళ్ళా రేపు రాఖీ పండుగ. రాఖీ పండుగ అంటే ఇంకా స్వీట్‌లో ఏవో ఒకటి ఇంట్లో చేయాలి గదా! ఫస్ట్ అయితే నేను ఇల్లు ఊడుస్తానండి. ఇంకో 3 రోజుల నుంచి బీహార్‌లో చానా వర్షం పడుతుంది గదా! మార్నింగ్ లేవగానే ముసురు పడడం వల్ల బయట ఉన్న ఆకులు ఇవన్నీ అయితే నేను ఊకట్లేదు ఒక 2, 3 డేస్ నుంచి. అయితే ఈరోజైతే వర్షం లేదు. నేను బయట ఆకులు అవన్నీ ఊడ్చేస్తానండి. బయట ఊడవడం అయితే స్టార్ట్ చేశాను. నేను ఇందాక చూయించాను కదా! మాకు బీహార్‌లో క్వార్టర్స్ ఉంటాయన్నమాట. మేము ఉండేది టైప్ 2 107 క్వార్టరు. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! ఇట్లా సీకు లెక్క ఉండి గేట్ ఉంది. అయితే మనకు స్క్వేర్ షేప్‌లో మన ఇల్లు ఉంటది. అయితే బయట కూడా ఆకులు అవన్నీ పడతాయి కదా! స్క్వేర్ షేప్‌లో అంటే మన గేటు మనది ఇట్లా పారుగోడలాగా ఉంటది కదా సైడుకు. అది ఎంతవరకు ఉంటదో అంతవరకు పడ్డ ఆకులు కానీ, చెత్త అవన్నీ మనమే క్లీన్ చేసుకోవాలి. అయితే మా ఇంటి ముంగట కూడా మామిడి చెట్టు, తర్వాత పనసకాయ చెట్టు, జామకాయ చెట్టు ఇవన్నీ ఉంటాయి కదా! చాలా ఆకులు పడతాయి. నేనైతే ఒక 2, 3 డేస్‌కి అన్ని ఆకుల్ని ఇట్లా ఊకి వాటినైతే కాల్చేస్తూ ఉంటాను. మొన్న చెట్లు క్లీన్ చేశాను కదా! ఆ చెత్త కూడా నేను ఇంకా కాల్చలేదు వర్షం పడడం వల్ల. అయితే మొత్తం ఊకేశాను. ఊకిన తర్వాత కొంచెం అగ్గిపెట్టె ముట్టించి లోపలికొచ్చేసానండి. చూస్తున్నారు కదా! ఎంత క్లీన్‌గా కనిపిస్తుందో ఆకులు ఊడుస్తే. ఇక్కడ మీకు సైడు కనిపిస్తుంది కదా ఒకటి. ఇట్లా లైన్ లాగా బ్లాక్ కలర్ సీకులతోని అంతవరకే నేను క్లీన్ చేసుకుంటాను. ఇటువైపు కూడా అంతే అండి. ఇంకా ఈ ఆకులన్నీ కాలిపోతున్నాయి. మళ్ళా ఎవరైనా చూస్తే మా పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు కదా! ఆమె "ఇప్పుడెందుకు మంట పెట్టినవు? మా కారు మీదొచ్చి మంట పడతది. వాటర్ పెట్టు, వాటర్ పొయ్యి" అని చెప్పి చెప్తూనే ఉంటది. ఇంకా నేను లోపలికెళ్ళి పని చేసుకుంటానండి. నేను లోపలికొచ్చేలోపు మా సార్ అయితే ఒక ప్రయోగం చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తుండో మీకు చూపిస్తాను. రండి మరి. ఒకసారి చూపియవా ఉప్మా? సరే కలుపు. అరే కలుపు, మాడిపోతుంది. నాతో మాట్లాడుకుంటే మాడిపోతుంది. కలుపు ఒకసారి. నీకు ఎందుకే అంటే నాకు అర్థం కాదు. నేను లేచి నా పని నేను చేసుకుంటున్నాగా. నేను నాకు పని ఉంది, నేను బయటికి పోవాలి, తిట్టపోతా. పో. నేను ఆపట్లే కదా. నేను ఆపట్లే కదా. ఇంకొచ్చి ఈడ కలుపు, ఈడ వీడియో తీసి ఆడ చూసుకో. ఆహా, నేనేం వీడియోలోకి రమ్మంటలేను. నేను ఇప్పటిదాకా పని చేసుకున్నా. అందరికి తెలుసు నువ్వు అట్లా ఏం చేయవని. స్విచ్ బంద్ చేయి. పాలు పొంగుతున్నాయి. బంద్ చేయి, బంద్ చేయి. బంద్ చేయి, బంద్ చేయి. సరే కాదు, ఈ కొంచెం ఉప్మా నీకే సరిపోతుంది కదా. నాకు నా బిడ్డ మరి నాకు ఆకలి అయినోడు వండుకుంటాడు. ఆకలి అయినోడు వండుకుంటారే. ఆకలి అయినోడు నాకు పని ఉంది, బయటికి పోవాలి. చెప్పు అయినోళ్ళు. ఆకలి అయిన వండుకుంటా. నన్ను ఇరిటేట్ చేయకు. పొద్దుగాల బీ పెంచకు బెట. నువ్వు కాదు, చెప్పు. ఆకలి అయిన వాళ్ళు ఏం చేస్తారు? ఆకలి అయిన వాళ్ళు వండుకుంటారు అంతేగా. మరి మధ్యాహ్నం ఆకలి అవుతుందిగా నీకు. నువ్వు ఉండవా? నేను వండా. నువ్వే అంటావు కదా ఆకలి అయిన వాళ్ళు వండుకుంటారు అని చెప్పి. ఇంకా నేనెందుకు వండుతా? పొద్దుగాల వేరే కాడికి పోలేదు, పని ఉంది కాబట్టి నువ్వు లేవలే. 8 గంటల దాకా లేవలేదని నేను వండుకుంటున్నా. తింటే నేను పోతా. వచ్చేసరికల్లా నువ్వు అన్నం వండే అంటున్నా.
ఇంకా ఇది అట్లేమన్నా ఆకలి అయిన వాళ్ళు వండుకుంటారంటే 3 పూటలు వండుకోవాలి. పొద్దుగాల గురించి నేను అన్నా అంటే నువ్వు మధ్యాహ్నం అంటే నీకు అందరికి ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు నేను కాదు మరి నీకు ఆకలి అవుతుందని నువ్వు వండుకున్నావు కదా. ఉండేసరికల్లా 10 అవుతుంది. నేను బయటికి మరి ఆల్రెడీ టైం 9 అవుతుంది. నువ్వు ఒక్కనో టిఫిన్ చేసి నేను కూడా ఎంతో కొంత టిఫిన్ చేయాలి కదా, తినాలి కదా. నేను కూడా మనిషినే కదా. నేను లేసి నువ్వు ఎట్లా టిఫిన్ చేస్తున్నావు కదా కొంచెం. స్నానం చేసి అయ్యేసరికల్లా వండుకుంటా. ఆల్రెడీ నువ్వు మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ అదే టిఫిన్ చెయ్యను కదా. కొంచెం అన్న న్యాయం ఉండాలి, కొంచెం అన్న న్యాయం ఉండాలి. సర్లే కానీ ఇది ఒక్కటి చేయగా నేను బ్రష్ చేసుకుని వస్తా. ఒక కప్ చాయ్ పెట్టవా ప్లీజ్? ఇంకా ప్లీజ్. చాయ్ పెట్టాలా నీకు? లేచింది ఎన్ని గంటలకమ్మా? 7 గంటలకి. 7 గంటలకు లేస్తే నీకు చాయ్ పెట్టి బిస్కెట్లు పెట్టి సినిమా అనుకుంటున్నావా? నీకు ఎదురుగా తీసుకొచ్చి ఇస్తానికి ప్లీజ్. పని ఉంది అవతల. రోజు పొద్దుగా లేస్తా కదా, నేను రోజు పొద్దుగా లేస్తా కదా. నాకు బాగా కాళ్ళు గుంజినాయి నైట్ మొత్తం. నీకన్నా ముందు వాళ్ళు లేస్తారా? మళ్ళా కాదు, సోమవారం నుంచి శనివారం వరకు నీకన్నా ముందు లేచి నీకు పెట్టి బాక్సులు మంచి మంచి టిఫిన్లు పెట్టి పిల్లలకి రెడీ చేసి దాని 7 గంటల లోపు స్కూల్కి పంపించి ఆ తర్వాత ఇంట్లో పని చేసుకొని నేను అలసిపోతుంటా కదా. మరి ఈ ఆదివారం అన్న కొద్దిసేపు 1 గంట సేపు లేట్ లేస్తే ఏమైతుంది? సర్లే కానీ ఒక కప్పు చాయ్ పెట్టవా ప్లీజ్? ఒకటే నువ్వు ఒక కప్పు చాయ్ పెట్టలేదు అనుకో, ఇవాళ ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయి. తినుడే కాదు అన్ని పనులు ఆగిపోతాయి. అన్నం తినొస్తా. నీ బిడ్డ చదువు కూడా ఆగిపోతుంది. ఇవాళ ప్రాక్టీస్ చేయించాను. సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇంకా 10 days 15 days ఉన్నాయి. సెప్టెంబర్ 10. బిడ్డ ప్రాక్టీస్ అనగానే పెడతావు. నేను వస్తా. సార్ అయితే ఒక కప్పు చాయ్ పెట్టిస్తా అన్నాడు. నేను ఫాస్ట్గా వెళ్ళి బ్రష్ చేసుకున్నానండి. మార్నింగ్ అయితే టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా మీరైతే మాట్లాడకండి, నేను వీడియో తీస్తున్నాను. మళ్ళీ మా సార్కి తెలిస్తే నా మీద అరుస్తాడు. నేను తను ఏం చేస్తున్నాడో చూపిస్తాను. చూస్తున్నారుగా, ఈ హీటర్ మీద అయితే చాయ్ పెట్టుకుండు. ఇంకో హీటర్ మీద కొంచెం పాలు ఉంటే దాన్ని దించి పక్కన పెట్టిండు. ఆ తర్వాత ఆయన ప్లేట్లో ఉప్మా పెట్టుకుండు. చూద్దాం ఈరోజు ఉప్మా నాకు ఇస్తాడా ఇయ్యడా. తనైతే నా మీద కొంచెం కోపంగా నాకు తెలియక తక్కువ పోసిన తక్కువ అయింది. నువ్వు ఒక్కదాని కదా, ఎవరు తాగారు కదా, ఒక్కటే కప్పు. నాకు కన్ఫ్యూజ్ అయింది. ఎంతవరకే పెట్టా అన్నీ లేదు పెట్టా. నీ కోసం అని వేయకుండా వెరీ వేసిన. నువ్వు కొంచెం అవసరం పెట్టావు కాదు, నిజంగానే పెట్టావా అసలు? నాకు చూపుకుంటారా? నిజం ఒకటి అబద్ధం ఉంటుంది కదా. విషయం ఒక 2 స్పూన్లు తెపోనా? స్పూన్ ఉంది బిడ్డ, నేను తినిపిస్తారా నీకు? స్పూన్ వద్దు పెట్టు, బుక్క పెట్టుకుని చాయ్ పెడితే కప్పు నిండా పెడతారు కదా. మరి గింత ఘోరంకి కొంచెమా? నీకు పెట్టమని చెప్పినందుకు నాకు తప్ప అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు మన ఇంట్లో ఒక్కదాని చాయ్ తాగుతావు కదా, నాకు క్వాంటిటీ తెలియలే, అందుకోసం తక్కువైంది. తెలిసిందే మా ఎక్కువ. నీకు తెలుసా, ఆడ వీడియో పాజ్ చేయలేదు, ఆన్ చేసిన. నన్ను వీడియోలు నా మాట నాకు గలీజ్ మాటలు వస్తాయి. మళ్ళీ నా అనవసరమైన వీడియోలో గుంజరు. నువ్వు ఫస్ట్ ఉప్మా కల్లా చూడకు, నేను దండం పెడతా. చాయ్ ఉప్మా బాగుంటుంది, ఒకటే స్పూన్. ఏంటిది మళ్ళీ ఒకసారా? మళ్ళీ చాయ్ ఉప్మా బాగుంటుంది. చాయ్ ఉప్మా బాగుంటే చేసుకోబోదు. స్పూన్ ఇవ్వాలి బెటా. నువ్వు వీడియో ఆన్ చేసి జోక్ చేస్తూ నేను ఎక్కడైనా తినేసి అనుకుంటున్నావా? నువ్వు నేను చేసుకున్న ఉప్మా నన్ను ప్రశాంతంగా తిని నేను బయటకు పోవాలి, నాకు పని ఉంది. అట్లానే అంటావుగా. నేనైతే నీ బిడ్డను చదివి మళ్ళీ చెప్తున్నా. గదొక్కటే పట్టుకో. 11 గంటలకి వంట అయిపోయిందా? నేను అనుకున్నా ఈవినింగ్ 4 నీకు ఎరికేగా 4-5 లేస్తా. చదివిపోయలేదు అనుకో దబిడే దిబిడే. ఏదన్నా కూడా కొంచెం
నువ్వు అందుకే అనుకున్నా రోజు ఆ కుర్చీలో కూర్చుని కింద కూర్చుంది ఎందుకు కూర్చుంది అనుకుంటున్నా. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ నీ కాడ. నాకా నువ్వు అయితే ఈ నుంచి లే ఇక. ఉప్పు నువ్వు ఏది తినాలి లేదు ఈ నుంచి లే ఇక. ఇందా బిడ్డ నీకేం తెలుసు చాయ్ ఉప్మా ఎంత మంచిగా ఉంటుందో. చాయ్ తాగుడే బ్యాడ్ హ్యాబిట్. మళ్ళీ ఇంకోటి ఉప్పు తింటుంది కదా. తెచ్చుకో బిడ్డ వాడు నా బంగారు కొండ. నువ్వు అల్పం చేయకే ఊకే కొంచెమే ఉండాలి. ఓ చూశారు కదా మా సార్ని నేను ఉప్మా కొంచెం పెట్టమని ఎంత బతిమిలాడినా కూడా ఆయన కొంచెం కూడా పెట్టలేదు. ఆయన ఈరోజు ఎందుకో కొంచెం సీరియస్గా ఉండో, అయినా కూడా నేను ఏదో కామెడీ చేయడానికి ట్రై చేసిన అయినా కూడా ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా నేను తను ఇయ్యడం అని చెప్పేసి నా రెగ్యులర్ ప్లేస్లోకి వచ్చి నేనైతే ఛాయ్ తాగుతున్నానండి. నేను ఛాయ్ తాగేటప్పుడు ఫోన్ చూడడం కంపల్సరీగా చూస్తాను. వీలైతేనేమో బయట కూర్చొని ఛాయ్ తాగుతా. బయట ఎండగా ఉంటే లోపల ఇక్కడ చైర్ దగ్గర కూర్చొని బయటికి చూస్తూ ఛాయ్ తాగుతాను. నేను ఛాయ్ తాగేలోపు మా విషయం ఏం చేసిందంటే మా ఇంటి పక్కన అంకుల్కి మా గొడవ మొత్తం చెప్పి మా అంకుల్ని లోపలికి తీసుకొచ్చింది. अंकुल आप सुने, मैं बाहर जाना है तो मैं उठ के टिफिन नाश्ता बनाए उपमा बनाए जर्ग विषय उपमा बनाने के बाद में वो कितना बजे अभी कितना 9 हो रहा है 8 बजे उठा 8 बजे उठ के बोल रहे चाय बनाओ. ठीक बोला है. चाय बनाओ. 8 वो उसको मैं चाय बनाना है. मैं सोचा सुबह सुबह उससे झगड़ा क्या जरूरत है. इसीलिए एक कप चाय भी बनाया. अच्छा. चाय कप भी दे दिया. मैं क्या कर दिया उपमा लेके आके इधर बैठा है. मैं बाहर जाना है कहा के मैं बच्चा लोग को बुलाया इधर बैठा है खा रहा है क्या बोल रहा है और धीरे धीरे वो उपमा का पास आ रहा है. मैं नहीं दिया उसको. क्यों देता है. एक चम्मच दिया ना विशु, एक ही चम्मच दिया कल. तब आज दिया खाने भाई. क्यों देता है. आज संडे है. आप भी बोलिए अंकल, हम सोमवार से शनिवार तक सुबह 4 बजे उठ करके वो लोग का टिफिन बनाता है, टिफिन देता है, फिर लंच बनाता है, शाम में नाश्ता, रात में खाना, चारों टाइम खाना बनाता है और उसका बच्चा के लिए कुछ कुछ बनाते रखता है. वो कुछ बोलो तो एक ही डायलॉग है. मैं आपको बेटी को नहीं पढ़ागा. डायलॉग देख के आप ही बोलिए ना अंकल, आज टिफिन बनाया, हम बनाते तो तीनों लोग के लिए बनाता है ना, तो वो अकेला क्यों बनाया अंकल. अकेला बना करके खा रहे. यही खा लिया. वही तो हमको बोलता है खाना बनाया खा लिया सकता किसी को खाए रे. वो लोग अच्छा से बना के अच्छा चीज बना के खाएगा. क्या बनाएगा. क्या अच्छा चीज बनाता है अंकल. अच्छा क्या बनाएगा. कुछ भी नहीं है. हम क्या बनाते वो लोग को भी दे रहे हैं ना, वो लोग भी खा रहे हैं ना, तो हम अकेला बना करके नहीं खा रहे ना. समझे. हाँ. तो कुछ करेगा ना बेटी माँ ये करेगा. सोच लो. बेटा आओ बेटा बेटा आओ. तब तो तुम कर चलो जहाँ दो. చూశారు కదా అంకుల్ వచ్చి ఏమైంది బాలకృష్ణ నువ్వు ఒక్కనివే ఉప్మా చేసుకొని తింటావా, ఆమె సోమవారం నుంచి శనివారం వరకు నీకు టిఫిన్ చేసి పెడుతుంది, పిల్లలకి 4 సార్లు 5 సార్లు వండి పెడుతుంది, ఈ ఆదివారం ఒక్కరోజు తనకి నువ్వు చేసుకున్నావు కదా ఇస్తే ఏమవుతుందని చెప్పి మా సార్ని అడుగుతున్నాడు. అయితే విషయం ఏంటంటే నేను మా సార్ గట్టిగా మాట్లాడుకుంటే మా విషుకు భయం వేసి అంకుల్ని తీసుకొస్తాడు. అంకుల్ కూడా అసలు నాకు చాలా సపోర్ట్ చేస్తారండి, ఒక ఫాదర్ లెక్కనే చూసుకుంటారు. మా అంకుల్కి కూడా తెలుసు మా గొడవ ఎప్పుడు ఉండేదే కానీ. అయితే ఈరోజు సండే కదా, నేను రేపు రాఖీ పండుగ కోసం కొన్ని స్వీట్లు కూడా చేయాలి. ఈ వీడియో లెందీ అయిపోయింది కదా, ఈ వ్లాగ్ని అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్.